ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాము. ప్రభు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవదేవుని కనపరుస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వ్యాధిని బట్టి క్రైస్తవులంగా మనము సంఘంలో కూడలేక ఈ విధంగా ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని వాక్యాన్ని విరివిగా పంపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మన సంఘానికి మన ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని కనపరుస్తున్నాను. త్వరితగతిన ఈ కరోనా వ్యాధి అంతమై సంఘాలు తెరవబడి విశ్వాసం కలుసుకొని ప్రార్థించే మంచి దినాలు రావాలని మనందరం ప్రార్థించాలనుకుంటున్నాను. ఈరోజు ఈ పరిశుద్ధ దినమకై వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం. అందరూ తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ పాదాల వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినములో మరొకసారి నీ సన్నిధికి రావడానికి నాకు చూపిన కృప కొరకు స్తోత్రాలు తండ్రి. 4 నెలల పాటు మమ్మల్ని కాపాడారు నాయన. ఈ 5వ నెలలో మొదటి ఆదివారం దినంలో మీ సన్నిధిలోకి రావడానికి చూపిన కృప కొరకే స్తోత్రాలు. ఇంతవరకు పాట ద్వారా గణపరిచి మహిమపరిచి ఆరాధన చేశావు నాయన. కొద్ది నిమిషాల పాటు నీ మాటలు మేము ధ్యానం చేయబోతుండగా కావలసిన వర్తమానాన్ని మనకి దయచేయండి. ప్రాముఖ్యంగా తండ్రి దాసులను బలపరిచి సిలువ చాటు మరుగుపరిచి ఆత్మాభిషేకంతో నింపి నీకోసమైన దూరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నాతో మాతో మా అందరితో మాట్లాడండి. మీ మాటలు విని దీవించుకోవడానికి సహాయం చేయమని, ఈ సమయం మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 58వ కీర్తన. కీర్తన గ్రంథము 58వ కీర్తన మొదటి 2 వచనాలు నేను మీకోసం చదువుతున్నాను. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుతున్నారు. దేశముందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుతున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు న్యాయవంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, తీర్పు తీర్చేటువంటి దేవుడు అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. 58వ కీర్తనలో చూస్తే అధిపతులు నీతిని బట్టి న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నారా, మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నిస్తున్నాడు. అంత మాత్రం కాదు, 2వ వచనంలో ఏం చెప్తున్నా అంటే లేదే అనే మాటను స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 11వ వచనం చూసుకుందాం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును, నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. హల్లెలూయా. న్యాయము తీర్చే దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు. దేవుడు ఎటువంటి దేవుడు అంటే న్యాయమును తీర్చేటువంటి దేవుడు. లోకములో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు న్యాయము తీర్చే దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులు కూడా దాన్ని ఒప్పుకుంటారు. దేవుడు చేసేది ప్రతిదీ సరైంది. దేవుడు చేసే ప్రతి క్రియ, ఆయన న్యాయ తీర్పులు మంచివే, కరెక్టే అని ప్రజలు కూడా ఒప్పుకుంటారని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు సత్యవంతుడని చెప్పాను, యథార్థవంతుడని చెప్పాను, దేవుడు న్యాయవంతుడని చెప్పాను. దేవుడు అన్యాయాన్ని చూసి న్యాయము అని చెప్పే దేవుడు కాదు, న్యాయమును చూసి అన్యాయము అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషులకు, లోకానికి తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూస్తే ఇంగ్లీష్లో జడ్జ్ అనే పదం ఉంది, న్యాయాధిపతి అని రాయబడింది. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు అని మనం నేర్చుకుంటా ఉన్నాం. న్యాయమును బట్టే తీర్పు తీరుస్తాడు అని కూడా, ఆయన తీర్చే తీర్పులు ప్రతిదీ కూడా న్యాయమే అని ప్రజలు ఒప్పుకుంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని తీర్పులు న్యాయమైనవి అని తెలుసుకున్న మనము కొన్ని తీర్పుల గురించి ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆది కాలం నుంచి బైబిల్లో కూడా దేవుడు తప్పును తప్పు అన్నాడు, ఒప్పును ఒప్పు అన్నాడు.
ఎప్పుడు కూడా తప్పుని ఒప్పు అని ప్రభువు మెచ్చుకోలేదు. పక్షపాత ద్వారా చూపించలేదు దేవుడు. అన్యాయాన్ని న్యాయం అని ఒప్పుకున్న దేవుడు మన దేవుడు కాదు. ఎవరినైనా శిక్షించడానికి, ఎవరికైనా తీర్పు తీర్చడానికి న్యాయం చేసే దేవుడని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఏదేను తోటలో ఆదాము హవ్వను ఉంచాడు దేవుడు. ఆదాము హవ్వను ఉంచిన దేవుడు తినవద్దు అని పండు తిన్నప్పుడు వారిని గురించి చేసినటువంటి తీర్పులు, న్యాయ తీర్పుల గురించి మనం చూద్దాం. అక్కడ ఆ ప్రక్రియలో ఆదాము హవ్వలు ఆ యొక్క పండును తినే ప్రక్రియలో సాతానుడు మోసకరుడై సర్పరూపంలో వచ్చి వారిని మోసగించాడు. వారిని మోసగించిన కారణాన్ని బట్టి సర్పానికి అలాగే ఆదాముకును హవ్వకును దేవుడు న్యాయములు విధించాడు. ఆ న్యాయ తీర్పుల గురించి మనం చూద్దాం. మొట్టమొదటగా ఆదామును గురించి గమనిస్తే 3వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం, 18వ 19వ వచనం చదువుతున్నాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నేను బ్రతుకు దినములు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు ఈ ముఖపు చెమటను కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేలను నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దేవునికి అవిధేయమైన ప్రక్రియలో ఆదాము చేసినటువంటి ఆ పండు తిరుట అనేటువంటి పనిని బట్టి, దేవుని మాటకు వ్యతిరేకంగా చేసిన కార్యమును బట్టి ఆదాముకు దేవుడు న్యాయపు తీర్పును తీరుస్తా ఉన్నాడు. తినవద్దు అని ముందుగానే చెప్పాడు, తింటే చనిపోతామని కూడా చెప్పాడు. కానీ దేవుని మాటకు ధృవీకరించిన కారణం చేత దేవుడు ఆదాముకు తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నువ్వు బ్రతుకు దినములని ప్రయాసంతో ఉంటావు, చెమట ఓడ్చి తింటావు, ముళ్ళ పొదలు వస్తాయి, నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్నైపోతావని ఆదాముకు దేవుడు తీర్పు తీర్చినట్టుగా చూస్తున్నాం. హవ్వకు కూడా దేవుడు తీర్పు తీర్చాడు. చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించను. వేదనతో పిల్లలు కలుగును, నీ భర్తల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. దేవుని ప్రియబిడ్డలారా, పాప భాగంలో అవిధేయమైన ప్రక్రియలో హవ్వ చేసిన పనిని బట్టి హవ్వకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఏమని తీర్పు తీరుస్తున్నాడు? నీ ప్రసవ వేదన నేను అధికం చేస్తున్నాను, పిల్లల కంటావు, భర్త ఇలా వాంఛ కలుగుతుంది నీకు, అతడు నిన్ను ఏలుతాడని దేవుడు న్యాయమైన తీర్పును హవ్వకు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ ప్రక్రియలో ప్రధానంగా సాతానుడు వాడుకున్నటువంటి భూజంతువులు, యుక్తి కలిగిన జంతువులటువంటి సర్పానికి కూడా దేవుడు శిక్షను, తీర్పును విధింపజేస్తా ఉన్నాడు. 14వ వచనం చూడండి. దేవుని బిడ్డారా, ఎవరైనా అందుకు దేవుడే యెహోవా, సర్పముతో నువ్వు దీన్ని చేసినందున పశువులెంట్లో భూజంతువులెంట్లో నువ్వు శపించబడిన దానిపై నువ్వు కడుపుతో ప్రాగుచు నువ్వు బ్రతుకు దినమున నీవు మన్ను తిందువు. దేవుడు తీర్పు తీర్చాడు సర్పానికి. ఏమని తీర్చాడు? నువ్వు శపించబడిన జంతువు అన్నాడు. కడుపుతో ప్రాగుతావని చెప్పాడు. బ్రతుకు దినమున నీవు మన్ను తింటావని దేవుడు తన న్యాయమైన తీర్పును ప్రకటించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి అని మనం చక్కగా అర్థం చేసుకుంటున్నాం. దేవుని తీర్పుల్లో ఏది కూడా, ఆయన ఉగ్రతలో కూడా ఏది కూడా ఆయన చెప్పకుండా ఏది చేయడు, చెప్పే చేస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయమును నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా భూజంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద తుడిచివేయను. ఏలైనగా
నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందినను అనెను. కాబట్టి ఇక్కడ నోవహు కాలంలో మనం గమనిస్తున్నాం, దేవుడు న్యాయమైన తీర్పును చెప్తా ఉన్నాడు. మానవుడు మనం గమనించినప్పుడు తీర్పులోకి రావడానికి గల కారణం ఏంటంటే, మానవుడు దేవునికి మితిమీరిపోయినటువంటి పాపం చేస్తూ వచ్చాడు. మానవుడు చేసినందుకే దేవుడు సంతాపపడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకు నేను మానవుడిని చేశాను, ఎందుకు మానవుడు నేను సృజించానని దేవదేవుడే బాధపడిన సందర్భాన్ని లేఖనాల్లో చూస్తున్నాం. అందుకనే దేవుడు మానవ జాతి మీదకును, మానవులతో పాటు జంతువులు, పక్షులు, సమస్త చరముల మీదకి దేవుడు న్యాయమైన తీర్పును విధించాడు. ఏమిటి ఈ న్యాయమైన తీర్పు అంటే, దేవుడు నోవహు కాలంలో 40 పగుళ్ళు 40 రాత్రులు జలప్రళయంతో భూమిని మూర్చివేశాడు. అప్పుడు జంతువులు, పక్షులు, మనుషులందరూ కూడా చనిపోయారు. నోవహు కుటుంబం ఒక్కటి మాత్రమే రక్షించబడింది అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం ఆలోచన చేస్తే మానవుడు చేసిన పాపానికి ఏదైనా ఒక రెమెడీ చూపించి మానవుడిని బ్రతికించవచ్చు కదా, ఎంతమంది మనుషులు కఠినంగా చంపేయాలనా అని ఒకవేళ మనుషులుగా మనకు అనిపించవచ్చు. కానీ అక్కడ చూస్తే మనుషులు అందరూ కూడా, నరులందరూ కూడా చెడిపోయి ఉన్నారు అని రాయబడింది. దేవుడి దృష్టి తన మార్గములు పాడు చేసుకుని ఉన్నారు అని రాయబడింది. చెడుతను గొప్పది అని వాక్యం రాయబడింది. నరులను చేసినందుకే దేవుడు సంతాపపడ్డాడు అని కూడా వాక్యం రాయబడింది. అందుకని దేవుని న్యాయమైన తీర్పు జలప్రలయం ద్వారా మానవులను, జంతువులను, పక్షులను సంహరించడం జరిగింది అని మనం చూస్తున్నాం. మూడవది మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాల గురించినటువంటి నాశనాన్ని గురించి మనం చూస్తాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు అని చెప్పారు. ప్రారంభం నుంచి అదే మాట నేను చెప్తున్నాను. దేవుడు అన్యాయాన్ని చూసి, పాపాన్ని చూసి ఒప్పుకునే దేవుడు కాదు. పాపాన్ని క్షమించే దేవుడు కానీ పాపాన్ని సహించే దేవుడు మాత్రం కానే కాదు. ఇక్కడ ప్రజల జీవితాలు బహు భయంకరంగా ఉన్నాయి. అందుకని అంటాడు చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం నేను చదువుతున్నాను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాల గురించిన మొర గొప్పది కనుక, వాటి పాపము బహు భారమైనది కనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయలేడలా నేను తెలుసుకుందునను. ఇక్కడ ఆదాము అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి దేవదూతల వలె కనబడినటువంటి త్రిత్వమైన దేవుడు చెబుతున్నాడు, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము ఒక శ్రేష్టమైన గొప్ప జనాంగం అవుతారు కదా, ఆశీర్వదించబడిన జనాంగం అవుతారు కదా అని చెప్పి, నేను అబ్రహామా సొదొమ గొమొర్రాలని నాశనం చేయడానికి వచ్చాను. పాపము ఘోరమైంది, దాని యొక్క మొర ఎక్కువైంది. కాబట్టి నేను ఈ పట్టణము నిజంగా పాపం చేసేది చూడడానికి వచ్చాను. ఒకవేళ చేస్తే శిక్షించడానికి, లేకపోతే తెలుసుకోవడానికి నేను వచ్చానని అక్కడ దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. ఆ పట్టణాన్ని గమనించండి. 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము 24, 25 వచనాలు నేను చదువుతున్నాను. ఆదికాండం 19వ అధ్యాయము 24, 20 వచనాలు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా ఎదురు నుండి గంధకములను, అగ్నిని, ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును, ఆ మైదానమంతటిని, ఆ మైదానం నివసించి వాళ్ళని నేలను, మొలకలను నాశనము చేశాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడు పాపము జరుగుతుందో, ఎప్పుడు అన్యాయము, అక్రమాలు, అతిక్రమాలు దేవుని దృష్టికి జరుగుతున్నాయో, అప్పుడల్లా దేవుడు మానవ జాతి మీద తన న్యాయమైన తీర్పులను ప్రకటిస్తున్నట్టుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఆది మానవుడు తన స్వహస్తములతో చేసుకొని, తన స్వరూపాన్నిచ్చి, తన ప్రాణవాయువును ఊది ఒక మనిషిగా మార్చినా కూడా, ఆదాము పాపం చేస్తే కూడా దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆదామును కూడా వదిలిపెట్టలేదు. అలాగే మనం చూస్తున్నాము, నోవహు కాలంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు చంపడమా అని కూడా దేవుడు వెనకడుగు వేయలేదు. ఇక్కడ సొదొమ గొమొర్రా అనే పట్టణాలు బహు పాపము ఘోరమైపోయింది. ఆ పాపపు మొర అధికమైంది, అది దేవుని దగ్గరికి చేరింది అని
లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత దేవదేవుడు దిగి వచ్చి ఆ పట్టణాన్ని చూడాలని, ఆ పట్టణంలో పాప పరిస్థితిని చూసి ఆ పట్టణాన్ని శిక్షించాలని దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. సొదొమ గొమొర్ర పట్టణస్థుల యొక్క పాపము బహుఘోరంగా ఉంది. ఆ మొర పరలోకానికి చేరుతా ఉంది. దేవుడు దిగి వచ్చాడు. అందుకని ఏమన్నాడు చూడండి, యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకము ఆకాశము నుండి కురిపించెను. దేవుని ప్రియబిడ్డలారా, ఇప్పుడు దేవుని న్యాయమైన తీర్పు ఏ రూపంలో వస్తూ ఉందంటే, లోతు కాలంలో అయితే సొదొమ గొమొర్ర మీదకి అగ్నిచేత న్యాయ తీర్పు ప్రకటించబడతా ఉంది. ఆది కాలంలో మనం చూసాము, ఆ మొదటి 3వ అధ్యాయంలో అక్కడ శిక్షలు భౌతిక పరంగా సావు లేకుండా శిక్షించబడ్డాయి. అలాగే 6వ అధ్యాయంలో చూసాము, నోవహు కాలంలో జల ప్రళయంతో దేవుడు తన శిక్షను న్యాయమైన తీర్పును విధిస్తూ ఉన్నాడు. 3వది ఇక్కడ మనం గమనించాము, దేవుని యొక్క తీర్పు ఎలా ఉంది అంటే అగ్ని గంధకాలతో ఉంది అని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రారంభం నుంచి 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవునికి వ్యతిరేకమైన చర్య వల్ల మొట్టమొదటిగా దేవుని చేత దూరం అవడం కనబడుతుంది. రెండవదిగా మనం గమనిస్తే, దేవునికి వ్యతిరేకంగా పాపంలో జీవించడం వల్ల శిక్షకు మరణానికి గురవుతున్నామని తెలుస్తుంది. 3వది మనం గమనిస్తే, సొదొమ గొమొర్ర నుంచి మనం నేర్చుకోవాల్సినది తీవ్రమైన శిక్ష. అంటే ఒక దినం రాబోయే దినాల్లో నరకాగ్ని గుండం ఉంది అని తెలియజేసేటువంటి శిక్షకు సాదృశ్యంగా సొదొమ గొమొర్ర పట్టణము అగ్ని చేత కాల్చబడుతుంది. మనుష్యులు మొలకలు కూడా కాల్చబడ్డాయి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 4వ విషయాన్ని, దేవుడు న్యాయమైన తీర్పును మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సౌలు కాలాన్ని మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులను తన జనుల మీద రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలు చేసిన నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గముందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులు హతము చేయు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుని ప్రియబిడ్డలారా, సౌలును దేవుడు రాజుగా ఇశ్రాయేలులకు అభిషేకం చేశాడు. ఈ అభిషేకం చేసిన తర్వాత అమాలేకీయుల మీద దేవుడు పగ తీర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అమాలేకీయులు చేసిన జ్ఞాపకం ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. తన ప్రజల పక్షంగా ఎవరు ఏది చేసినా మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అమాలేకీయులు చేసింది నాకు జ్ఞాపకం ఉన్నది అని చెప్తున్నాడు. అందుకని నేను అభిషేకించాను, రాజుగా అభిషేకించాను. అమాలేకీయుల మీద యుద్ధానికి పో, అక్కడ ప్రజలందరినీ సంహరించాలి. పురుషులు లేదు, స్త్రీలు లేదు, పసిపిల్లలు లేదు, బాలు లేదు, గొర్రెలు, గార్ధములు అన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేయమని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు రాజుకు తెలియజేశాడు. అయితే సౌలు రాజు ఏం చేశాడో 21వ వచనం చదువుతాం. అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించటకై జనులు శపితమగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పాను. దేవుడు సౌలుకి ఏం చెప్పాడు? అమాలేకీయులు ఏ ఒక్క ప్రాణిని బ్రతికించడానికి వెళ్ళలేదు. అది మనుషులు కానీ, గార్భములు కానీ, పశువులు కానీ ఏదైనా కూడా చంపేయండి అని దేవుడు చెప్పాడు. నిర్మూలన చేయండి అని దేవుడు చెప్పాడు. అయితే మరి ఇక్కడ ఏం చేశారు? షిలోహు నీ దేవునికి గిల్గాలులో ఉన్నటువంటి దేవునికి బలి అర్పించడానికి శపితమైన వాటిలో, అక్కడ చెప్పడం చక్కగా చూడండి, శపితమగు గొర్రెలలో నుండి ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిన సమూయేలుతో చెప్పారు. దేవుడు ఏం చెప్పాడు?
అమాలేకీయుల ప్రాంతం శపితమైంది, దాంట్లో ఏది కూడా బ్రతకడానికి లేదు, అన్నిటినీ మీరు నిర్మూలన చేయాలి. మనుషులు కానీ, గొర్రెలు కానీ, పశువులను కానీ, ఎద్దులను కానీ నిర్మూలన చేయాలి అని దేవుడు చెప్పాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు సౌలు రాజు? శపితమైన వాటిలో ముఖ్యమైన వాటిని తెచ్చారు అంటున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఆలోచనలకు సౌలు రాజు సంపూర్ణంగా లోబడ్డవాడు కాదు. ఎందుకు తెచ్చాడంటున్నాడు? అవి శపితము అంటే, శపితమైన వాటి దేవునికి బలిస్తారంటున్నా. దేవునికి బలియాగం చేయాలంటే మచ్చ ఉండకూడదు, ముడత ఉండకూడదు, ఉంటుండకూడదు, కుష్టి ఉండకూడదు, ఏ లోపము లేని దాన్ని దేవునికి బలిస్తారు. మరి అటువంటిది లోపం ఉండే దానిని తీసుకొచ్చి బలిస్తే దేవునికి కోపం రాదా? దేవునికి ఆగ్రహం కలగదా? దేవుని తీర్పుకు గురికారా ఏ మనిషి అయినా కూడా? ఈ సౌలులో చెబుతున్నాడు, అయ్యా, జనులు శపితమైన దాంట్లోండి బలియాగం చేయడానికి కొన్నింటిని ముఖ్యమైన వాటిని తెచ్చారు అని చెప్తున్న మాటను ఇక్కడ చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, అక్కడే తెలుస్తుంది మొట్టమొదటి ఏమనంటే అవి శపితమైనది, ఉపయోగపడదని తెలుస్తుంది. అయినా కూడా దేవుని మాటకు లోబడకుండా సౌలు తన ప్రజలు ఏం చేశారంటే కొన్నిటిని బలిసిన వాటిని, ముఖ్యమైన వాటిని కొన్ని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నారు. ప్రవక్త వస్తే ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ముఖ్యమైన వాటిని, దేవునికి శపితమైన వాటిని బలివ్వడానికి తెచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడో సమూయేలు ద్వారా చూడండి. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనటయు, పొట్టేళ్ల కురువులు అర్పించుకున్నటంటే మాట వినటయు శ్రేష్టము. దేవుని ప్రియబిడ్డలారా, బలుల కంటే దేవుని మాట వినడం శ్రేష్టం. ఈ రోజుల్లో ఆచార సంబంధమైన క్రియలకు ఇచ్చే ప్రాధాన్యత దేవుని మాట వినడానికి ప్రజలు అంగీకరించడంలా. ఏవేవో కార్యక్రమాలు చేయాలంటున్నారు కానీ దేవుని మాటకు ప్రజలు లోబడటం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఏం చెప్పాడు చూడండి, 24వ వచనంలో, సౌలు జనులకు జడిసి వారి మాట వినకుండా యెహోవా మాటను వలన, 23వ వచనం, మాయా విగ్రహముల గురించిన సమానము యెహోవా ఆజ్ఞను విసర్జించి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే దేవుడు ఎవరినైనా విడిచిపెడతాడు, విసర్జించేస్తాడు, తీసేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు దేవుని మాట వినక ఆజ్ఞను అతిక్రమించినట్టుగా, పాపం చేసినట్టుగా, దేవుని మాట కన్నా తన సొంత చిత్తాన్ని చేయడం చేత సోదె చెప్పుట అనే పాపంతో సమానమైనటువంటి పాపాన్ని చేసిన వ్యక్తిగా ఉండి దేవుని చేత న్యాయమైన తీర్పు గురవుతున్నాడు. ఏమిటి ఆ న్యాయమైన తీర్పు తెలుసా? నువ్వు దేవుణ్ణి విసర్జించావు కాబట్టి నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు విసర్జించాడు అని స్పష్టంగా దేవుడు సమూయేలు ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు. మరలా చెప్తున్నాను, దేవుడు న్యాయవంతుడు. ఆయన తీర్పులు ఏది కూడా న్యాయమైనవే. మనుషులైతే తమ సొంత ఆలోచన చేత న్యాయం చేస్తారు కానీ దేవుడు న్యాయమును బట్టి న్యాయ తీర్పులు విధించేవాడని లేఖనాల ద్వారా మీద జ్ఞాపకం చేస్తున్నాం. 5వది మనం చూద్దాము, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు కొన్ని ప్రాంతాలు చూసి ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్న మాటలు చూద్దాం. ఏమన్నాడు? 20వ వచనం, 22వ వచనం చూస్తున్నాను. పిమ్మట ఏ పట్టణములు ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దింపసాగిన, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయమని అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయమని అన్నా ఆ పట్టణములు వాళ్ళ పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది వదులు. విమర్శ దినముందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల గతి ఓర్వదగినదై ఉందని వారితో చెప్పాను. అలాగే మనం చూస్తే కపెర్నహూము గురించి చెప్తూ కూడా 24 ఉంటాడు, విమర్శ దినముందు మీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉందని వారితో చెప్పాను. దేవుడు తీర్పు తీరుస్తున్నాడు.
కొరాజీన, బెత్సైదా అనే ప్రాంతాల్లో దేవుడు చేసిన అద్భుతాలు తూరు సీదోను ప్రాంతంలో చేసి ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. కపెర్నహూములో చేసిన కార్యాలను గాన సొదొమ గొమొర్రాలో ప్రజలు గాని చేసి ఉంటే వారు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవారు. కాబట్టి దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తున్నాడు. కార్యాలు చూపించిన, బోధన చేసిన, ఎన్నో అద్భుతాలు అక్కడ చేసిన ప్రజల్లోకి ఏం రాలేదు? మారు మనసు రాలేదు, పశ్చాత్తాపం రాలేదు, జీవితాలను, క్రియలను మార్చుకోలేదు. అందుకని దేవుడు న్యాయమైన తీర్పులు విధిస్తున్నాడు. విమర్శ దినంలో మీ గతి కంటే, బెత్సైదా కొరాజీన మీకంటే తూరు సీదోన్ల ప్రజల యొక్క గతి బాగుందని చెప్పాడు. కపెర్నహూముల గురించి కూడా చెప్పాడు. సొదొమ ప్రజల గతి బాగుంటుంది అని చెప్పాడు. అంటే సొదొమ ప్రజల కంటే కూడా కపెర్నహూము ప్రజలు ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోనూ, పాపయుక్తమైన పరిస్థితుల్లోనూ, దేవుని కార్యాలను చూసిన తర్వాత కూడా మారు మనసు పొందిన పరిస్థితిలో ఉన్నట్టుగా లేఖనాలు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, 5 రకాల న్యాయమైన తీర్పులు మనం చూడడం మొదలుపెట్టాం. దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు అని లేఖనాల ద్వారా మనము నేర్చుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి 3 వ్యక్తులు నేను మీతో జ్ఞాపకం చేయాలనుకున్నాను. మొట్టమొదటిది మోషే భక్తుడు, రెండవది సొలొమోను, మూడవది మన యేసుక్రీస్తు ప్రభువు. ఇక రాస్తాడు, మోషే కంటే గొప్ప ప్రవక్తను, సౌలు కంటే సొలొమోను కంటే జ్ఞానము గలవాడు వెనక వస్తున్నాడని చెప్పారు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. మోషే యొక్క తీర్పును మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయాన్ని గమనిస్తే ముందుగానే తీర్పు తీర్చాడు. మీరు కనానుకు వెళ్తారు, కనానుకు వెళ్ళినప్పుడు దేవుడిని మర్చిపోతారు, దేవుడు మిమ్మల్ని ఈ విధంగా శిక్షిస్తాడు, దేవుడు మీ విధంగా చెదరగొడతాడని ముందుగానే తీర్పును ప్రకటించాడు మోషే. కనానులోకి ప్రవేశించక మునిపే, కనానులో నేనున్నప్పుడే, బ్రతికున్నప్పుడే మీరు ఈ విధంగా ఉన్నారే, తిరుగుబాటు చేయించున్నారే, నేను మృతి పొందిన తర్వాత మీరు మరి నిశ్చయంగా తిరుగుబాటు చేస్తారని తీర్పును ప్రకటించిన వాడు మోషే. కనాను ప్రవేశానికి ముందే కనానులో జరగబోయే పరిస్థితి గురించి మోషే తీర్పు ప్రకటించాడు. అలాగే సొలొమోను మహాజ్ఞాని, ప్రపంచంలోనే భూలోకంలో దేవుని తర్వాత పుట్టిన వారిలో జ్ఞానవంతుడు ఎవరన్నా ఉన్నారంటే సొలొమోను మహారాజు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 24 నుండి 28 వచనాలు కనుక చదివితే అక్కడ 2 స్త్రీలు వచ్చారు సొలొమోను రాజు దగ్గరికి. వచ్చి వారిద్దరికి బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు చనిపోయినారు. ఒక బిడ్డ బ్రతికున్నాడు, ఒక బిడ్డ చనిపోయాడు. వారు తీర్పు తీర్చమని సొలొమోను దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు సొలొమోను చెప్పాడు, మిగిలిన బిడ్డ ఒకటే కాబట్టి ఈ బిడ్డని 2 ఖండములుగా ఖండించి చెరొక భాగాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ బిడ్డకి తల్లిగా అనేటువంటి ఆ యొక్క తల్లి అంటుంది, సరే ప్రభువా అని చెప్పి. అది ఆ బిడ్డకి తల్లి అయినటువంటి తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా వద్దు, ఎక్కడ బ్రతికున్న పేరు బంధం ఉంటుంది, బ్రతకనివ్వు అని చెప్పి. అప్పుడు సొలొమోను తల్లి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడై, ఇదిగో చంపవద్దని చెప్పినామే, ఈ బిడ్డకు నిజమైన తల్లిని ప్రకటించి 2వ వ్యక్తిని శిక్షించినట్టుగా లేఖనం చూస్తున్నాం. కనుక సొలొమోనుకున్న జ్ఞానము తీర్పుల్లో చూస్తున్నాము. మోషేకున్న జ్ఞానము, భవిష్యత్ జ్ఞానము తీర్పులో మనము న్యాయమైన తీర్పులో చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా తీర్పు తీర్చబోతున్నాడు అని వాక్యం రాయబడింది. యేసు ప్రభువు 3 రకాల తీర్పులు తీర్చబోతున్నాడు. 3 కాలాలను బట్టి, 3 పరిస్థితులను బట్టి యేసు ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. మొట్టమొదటిగా గమనించినప్పుడు ధర్మశాస్త్రము లేనప్పుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చడం జరుగుతుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఎప్పుడు అంటే మోషే వచ్చిన తర్వాత సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇవ్వక మునుపున్న దాన్ని మనస్సాక్షి యుగం అంటారు, ఇన్నోసెన్స్. కాబట్టి ఆ మనస్సాక్షి యుగంలో, అమాయక యుగంలో మనస్సాక్షి ఏది కరెక్ట్ ఉందో అది కరెక్టే. ఆ మనస్సాక్షి యుగంలో ఏది తప్పని చెబుతుందో అది తప్పే. దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. 2వ తీర్పు ఎలా ఉండబోతుందంటే, మోషే కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తం కార్చి దాకుండే కాలాన్ని ధర్మశాస్త్ర కాలం అంటారు. దీని ఏమంటారు? ధర్మశాస్త్ర యుగం అంటారు. ఈ ధర్మశాస్త్ర యుగంలో దేవుడు బిడ్డారా, మోషేకి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, క్రియలను బట్టి చేసిన వారికి తీర్పులు, చేయని వారికి శిక్షలు ఉంటాయని
లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి రెండవ తీర్పు ధర్మశాస్త్రమును బట్టి తీర్పు. మొట్టమొదటిది మనస్సాక్షిని బట్టి తీర్పు, రెండవది ధర్మశాస్త్రం బట్టి తీర్పు. మూడవది మనం గమనించినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు మరణించి శిలువలో రక్తం కార్చినది మొదలుకొని యేసు ప్రభు రెండవ రాకడలో మధ్యాకాశంలో కనబడే వరకు ఉన్నటువంటి కాలాన్ని కృపాకాలం అంటున్నాం. ఈ కృపాకాలంలో దేని బట్టి తీర్పు జరుగుతుందంటే యేసు ప్రభు మానవ జాతి కొరకు శిలువలో కాల్చిన అమూల్య రక్తదారాన్ని బట్టి ఎవరు యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి రక్తములో కడగబడతారో వారికి ఆ రక్తమును బట్టి విమోచన. ఎవరు యేసు ప్రభు రక్తమును ఆశ్రయించక విడిచిపెట్టి దేవుడిగా నమ్మలేదో వారికి యేసు ప్రభు రక్తాన్ని బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, ధనికులు, చదువుకున్న వాళ్ళు, ఏ వ్యత్యాసం, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నదండి. ఒకే ఒక్క న్యాయ తీర్పు. ఏం తీర్పు అది? ఒకటే తీర్పు. ఏంటో తెలుసా? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావా? యేసు ప్రభువును సంరక్షకుడుగా అంగీకరించావా? వీటి మీద ఆధారపడే తీర్పు ఉంటుంది, కానీ మరి దేన్ని బట్టి కూడా తీర్పు ఉండదు అన్న సంగతిని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. సింహాసనాలు, 3 సింహాసనాలు ఉన్నాయి. యేసు ప్రభు కూర్చునేవి 3 సింహాసనాలు. ఒక సింహాసనమేమో వేల కాలంలో దావీదు సింహాసనంలో కూర్చొని రాజ్య పరిపాలన చేయబోతా ఉన్నాడు. రెండవ సింహాసనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు భాగాల్లో కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే ధవల సింహాసన తీర్పు అంటారు. ఏం తీర్పు ఇది? ధవల సింహాసన తీర్పు. ఇక్కడ దేనిని బట్టి తీర్పు తీర్చబడుతుందంటే ఒకటి జీవ గ్రంథమును బట్టి, రెండవది బైబిల్ గ్రంథాన్ని బట్టి తీర్పు తీర్చడం జరుగుతుంది. ఈ తీర్పు ఎవరికి అని వాక్యం చూస్తే ధవల సింహాసన తీర్పు మృతులకు అని రాయబడింది. అంటే యేసు ప్రభువుని అంగీకరించక యేసు ప్రభువుని రక్షకుడిగా రక్తములో కడగబడని వారందరినీ మృతులు అంటారు. ఈ మృతులకు తీర్పు తీర్చే గడియ రాబోతా ఉంది. ఈ తీర్పులో జీవ గ్రంథమును బట్టి, పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పులో ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు ఈ తీర్పు తర్వాత రాబోయేటువంటి శిక్ష ఒకే ఒక శిక్ష. ఆ శిక్ష ఏంటంటే నిత్య అగ్నిగుండము. దేవుని బిడ్డలారా, దేవదూతలకు, పడిపోయిన దేవదూతలకు, సాతాను అనుచరులకు, దేవుని రక్తమును ఆశ్రయించని మృతుల లోకానికి అంతటికి ఆ అగ్నిగుండము అప్పగించబడుతుంది చూస్తున్నాం. మూడవ సింహాసనాన్ని ఏమంటారంటే క్రీస్తు న్యాయపీఠం అని రాయబడింది. దీన్ని క్రీస్తు న్యాయపీఠం అంటారు. ఈ క్రీస్తు న్యాయపీఠం గురించి క్లుప్తంగా చెప్పాలంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 31 నుంచి 33 వచనాల్లో రాయబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు రాయబడింది. ఇక్కడ దేవుడు మేకలను, గొర్రెలను వేరు చేసే సందర్భం. అక్కడ 34వ వచనంలో ఏమంటాడంటే ఆశీర్వదింపబడిన వారులారా అని అంటాడుతున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని గ్రంథాన్ని బట్టి విశ్వాసం ఉంచి సువార్తను నమ్మిన ప్రజలు యేసయ్యను అంగీకరించుకొని ఈ లోకంలో నీతివంతులుగా తీర్చబడి దానికి తగిన క్రియలు జీవించిన వారిని ఆశీర్వదించబడిన జనాంగమని దేవుడు చెప్పాడు. రెండవది 41వ వచనంలో చదివితే శపించబడిన వారులారా, భూమి పుట్టిన మొదలుకొని శపించబడిన వారులారా, మీకోసము నిత్య నరకాగ్ని దండన కాసుకొని ఉంది అని ప్రభు చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, 3 రకాలైనటువంటి తీర్పులు. ఒకటి మనస్సాక్షిని బట్టి తీర్పు, రెండవది ధర్మశాస్త్ర కాలములో ధర్మశాస్త్రమును బట్టి తీర్పు, మూడవది కృపాకాలంలో యేసుక్రీస్తు కృప రక్తము ద్వారా కడగబడ్డావా లేదా అనే దాన్ని బట్టి 3 తీర్పులు ఉంటాయి. 3 సింహాసనాలు ఉన్నాయి. ఒక సింహాసనమేమో దావీదు సింహాసనం మీద యేసు కూర్చుంటాడు, 1000 ఏళ్ల కాలము పరిపాలన చేసే సింహాసనం. రెండవది ధవల సింహాసనము. ఈ సింహాసనం మృతుల లోకానికి తీర్పు తీర్చి అగ్నిగుణాన్ని పంపిస్తున్నాడు. మూడవది క్రీస్తు న్యాయపీఠము. ఇది విశ్వాసులు ఆశీర్వదించబడిన వారికి దీవెనలు అందించేటువంటి సింహాసనంగా వారు చేసిన నీతి క్రియలను బట్టి, వారు చేసిన మంచి కార్యాలను బట్టి వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేటువంటి న్యాయపీఠంగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, చివరి వాక్యాన్ని ముగించే ముందు 7 ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి
నేను మీకు వాక్యం చెప్పి దేవుని వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి రాసుకునే వాళ్ళు రాసుకుంటూ త్వరగా తరం చదువుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేనిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే 7 విషయాలు బట్టి తీర్పు జరుగుతుందని లేఖన గ్రంథాలు తెలియజేయబడుతున్నాయి. మొట్టమొదటి 1 కొరింథీ 3వ అధ్యాయము 11 నుండి 15 వచనాల వరకు. 1 కొరింథీ 3వ అధ్యాయము 11 నుండి 15 వచనాల వరకు. మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకు తీర్పు తీరబడుతుంది. మనం ఏ పనులైతే చేసామో మన పనులను బట్టి మనకు తీర్పు ఉంటుందని వాక్యం చెబుతుంది. రెండవది మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాల ప్రకారము మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో మన విశ్వాసం బట్టి మనకు తీర్పు జరుగుతుంది. యేసు ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరించామా లేదా, ఆ ప్రభువుకు విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేదా అనే దాని మీద ఆధారపడి తీర్పు జరుగుతుందని వాక్యం చెబుతుంది. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలకు చదివితే, రోమా పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చదివితే మనస్సాక్షిని బట్టి తీర్పు జరుగుతుందని వాక్యం రాయబడింది. మన మనస్సాక్షి ఎలా మనం మనస్సాక్షిని బట్టి ప్రవర్తించామో అన్న విషయాలను బట్టి తీర్పు జరుగుతుందని వాక్యం చెబుతుంది. అలాగే నాలుగోది రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం చూస్తే ధర్మశాస్త్రమును బట్టి తీర్పు జరుగుతుంది రాయబడింది. అంటే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రజలకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి అనుసరించారా లేదా అనే విషయాన్ని బట్టి ధర్మశాస్త్రం బట్టి తీర్పు జరుగుతుంది. అలాగే 5వ మనం గమనించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలోను, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా సువార్తను బట్టి తీర్పు జరుగుతుంది. లోకమంతా సువార్త ప్రకటించబడతా ఉంది. ఈ సువార్తకు ఎంతవరకు మీరు చెవియొగ్గారు, ఎంతవరకు విధేయులైనారు, సువార్తకు ఎంత లోబడి రక్షణలోకి వచ్చారు అనేటువంటి సువార్తను పెడచెవిని పెట్టారా, సువార్తను మీరు అంగీకరించి మారు మనసు పొందారా అనే దాని మీద ఆధారపడి తీర్పు జరుగుతుంది. సువార్త ఒకవేళ వినకపోతే, వినే అవకాశం లేకపోతే, కొంతమందికి ఇంకా సువార్త వినే అవకాశం లేదు. ఒకవేళ వినడానికి నీకు అవకాశం ఉంది కూడా సువార్తగా నువ్వు లోపడలేదు అనుకోండి, సువార్తను బట్టి కూడా నీకు సువార్త అందింది కదా, యేసు ప్రభువు తెలియజేయబడింది కదా, మారు మనసు ప్రకటించబడింది కదా, రక్షణ సువార్త వినబడింది కదా, కాబట్టి నువ్వు ఎందుకు అంగీకరించలేదని దానిని బట్టి సువార్తను బట్టి కూడా తీర్పు జరుగుతుంది. అందుకని సువార్తకి మేము అనేకసార్లు చెప్తాం, ఈ రాళ్ళు, ఈ మట్టి, ఈ ఆకులు మీకు సాక్ష్యం చెప్తాయని చెప్తా ఉంటాం గ్రామాల్లో. ఎందుకంటే సువార్తే తీర్పుకు, న్యాయ తీర్పుకు ఒక కోణంగా ఉందని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. 6వ విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం చూస్తే దేవుని మాటలను బట్టి, అంటే వాక్యమును బట్టి దేవుని బిడ్డాలి, దేవుని వాక్యానుసారమైన జీవితము నువ్వు జీవించావా లేదా, వాక్యానికి లోబడ్డావా లేదా, వాక్యాన్ని పెడచెవిన పెట్టి తిరుగుబాటు జీవితాన్ని జీవించి వాక్యం ఏం చేస్తుంది అనుకున్నావేమో చాలాసార్లు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యాన్ని నువ్వు గాన విసర్జించినట్లయితే, వాక్యాన్ని నువ్వు గాన పెడచెవిన పెట్టినట్లయితే, వాక్యానికి లోబడకుండా నువ్వు జీవించినట్లయితే దానిని బట్టి కూడా నీకు న్యాయ తీర్పు జరుగుతుందని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. 7వ మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చూస్తే జీవ గ్రంథములో ఎవరి పేరైనా లేకపోతే వారికి శిక్ష విధించబడుతుంది రాయబడింది. కాబట్టి దేన్ని బట్టి తీర్పు జరుగుతుందంటే 7వది జీవ గ్రంథంలో పేరు ఉందా లేదా, జీవ గ్రంథంలో పేరు రాయబడిందా లేదా అనే అంశాన్ని బట్టి ఆధారపడి తీర్పులు జరుగుతాయి. కనుక దేవుడు బిడ్డలారా, ఎన్నింటి బట్టి చెప్తున్నాం? మొట్టమొదటి మన క్రియలను బట్టి తీర్పు, రెండవది మన విశ్వాసాన్ని బట్టి తీర్పు, మూడవది మన సాక్షిని బట్టి తీర్పు, నాలుగవది ధర్మశాస్త్రం బట్టి తీర్పు, ఐదవది సువార్తకు లోబడ్డాలని తీర్పు, ఆరవది దేవుని మాట వినడం దాని లేక తీర్పు, ఏడవది జీవ గ్రంథంలోని పేరు ఉందా లేదా. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు. మరలా మీతో చెప్తున్నాను, దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు తీర్పు తీర్చే దేవుడు. కనుక వాక్యం చెబుతున్న మాట ప్రకారం
ఆ రోజుల్లో కీర్తన 58వ కీర్తన ప్రకారం చూస్తే న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చుదురా లేదే అని ప్రభు వారు చెప్పారు. అయితే న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకునే దినం రాబోతా ఉంది. ఈరోజు ఈ వ్యాధి, ఈ తీవ్రత, ఉగ్రత దేవుని న్యాయ తీర్పు ఒక సాదృశ్యం. మానవుడు పాపము చేత దేవునికి అవిధేయుడై దేవుడు వైపు చూడక దేవుని వెతుక్క చేసే కార్యాలను బట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి ఉంది. ఇది కూడా దేవుని ఉగ్రతకు, దేవుని తీర్పులకు ఒక న్యాయ తీర్పుకు సాదృశ్యం. ఎంతో ఆగిపోతున్న ఒకవేళ మీరు అనుకుంటారేమో, కానీ దేవుని బిడ్డలారా ఇంకా రాబోతున్న దినాల్లో ఇంకా భయంకరమైన తెగుళ్ళు మీరు కానీ ప్రకటన గ్రంథంలో కానీ చదివారంటే 7 పాత్రలు కుమ్మరించబడుతున్నాయి. ఆ పాత్రల యొక్క తీవ్రత, ఉగ్రత ప్రజల మీదకి, ప్రపంచం మీదకి రాబోతూ ఉంది. కనుక రాబోతున్న దినాలు క్షేమకరమైన దినాలు ఏమో కాదు, కానీ ఇంకా తీవ్రమైన దినాలు రాబోతున్నాయి. కనుక ఇప్పుడైనా పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, దేవుడి వైపు తిరగండి, దేవుని గోచారుకోండి. ప్రభా నా పాపము క్షమించు, ఆయన న్యాయవంతులు తీర్పు తీరుస్తాడు. ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. న్యాయ తీర్పులు లోకంలో బయలుదేరుతున్నాయి. ఇప్పటికే నీ తీర్పులు మేము చూస్తా ఉన్నాం, ఇంకా రాబోయే తీర్పులు మేము తట్టుకోలేము. ప్రభా నా పాపము క్షమించు, నన్ను రక్షించు, నీ బిడ్డగా అంగీకరించు, నీ కోసం ఈ లోకంలో జీవిస్తాను నాకు మాటలు చెప్పగలిగితే ఆ తీర్పులోంచి తప్పించుకోవడానికి, ఆ ఉగ్రతలోంచి తప్పించుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించునుగాక. ఆమె తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానాన్ని విద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమేడ ఈ పాదాల వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క మొట్టమొదటి ఈ నెలలో మొదటి ఆదివారంలో ఈ పాసంలో కనబడడానికి, ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు తండ్రి. అవునాయన, నువ్వు న్యాయవంతులైన దేవుడు, న్యాయ తీర్పులు తీర్చే దేవుడు. నువ్వు తీర్చే ప్రతి తీర్పు, నువ్వు పంపించే ప్రతి ఉగ్రత, నువ్వు తీక్షణమైన ఉగ్రతలన్నీ కూడా న్యాయమైనవే తండ్రి. ఏది నువ్వు అన్యాయస్తుడు కాదు నాయన. మా పాపమును బట్టి, మా విధేయతను బట్టి, మా అతిక్రమ క్రియలను బట్టి, నీకు లోబడకుండా నీకు దూరం అవడాన్ని బట్టి నాయన మానవుల మీద నువ్వు పంపిస్తున్న ప్రతి తెగులు అది న్యాయమైందే ప్రభా. మనుషులు చచ్చిపోవడం, ఆర్థిక నష్టం జరగడం, దేశాల్లో విపత్తుకరమైన పరిస్థితులు చూడడం, ఒకవేళ మానవుడికి ఎందుకింత కఠినమా దేవుడు అని అనుకోవచ్చు. కానీ ఆయన అంతకన్నా కఠినంగా, దుర్మార్గంగా మానవులు ప్రవర్తించారు కాబట్టి, పాపం మన పరలోకానికి చేరింది కాబట్టి నాయన ఈ రాత్రి శిక్షలో భూలోకం మీదకి, మనుషుల మీదకి నీ తీవ్రత, ఉగ్రత వస్తుందని మేము నేర్చుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రజలు ప్రభావం వైపు తిరగడానికి, అధికారుల వైపు అందుకోవడానికి, ప్రజలు క్షమాపణ కోరుకోవడానికి ఉపదాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మా సంఘమును, మా బంధువులను, మా ఇరుగు పొరుగు వారిని, మా విశ్వాసముందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మే నెలంతా ప్రభావ సన్నిధి భద్రతలో ఉంచండి. వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి, ఆరోగ్య బలాలు దయచేయండి, ఆత్మ నిపుణులు దయచేయండి. ఈ మాసం అంతా మీ సన్నిధి, మీ క్షేమము, ఆశీర్వాదం దయచేయమని, మీ చిత్తమైన కరుణ త్వరగా నయం చేసిన ఆయన దేశానికి క్షేమం కలిగించమని ప్రార్థిస్తున్నాం. మందిరాలు కూర్చుని ఆరాధించలేక 2 నెలల నుంచి కుటుంబాల చేరి ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే నాయన మందిరం ద్వారాలు తెరిచి సమూహంగా చేరి ఆరాధించే దినాలు మనం దయచేయమని, అంతవరకు మీ కృపాక్షేమాలు మా వెంటాన్ని వరకు మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఖర్చైన మనందరితోనూ, సకల పరిశుద్ధులతో, వాక్యం ఉన్న ప్రతి వారితో మారు మనసు పొంది దేవునికి లోబడి దేవుని తీర్పు తప్పించుకోవడానికి, న్యాయ తీర్పులో తప్పించుకోవడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డతో ఇప్పుడేనప్పుడు సదాకాలంతోనే నడిపించుగాక. ఆమేన్. అందరికీ మన దేవుని మనం దీవించుగాక. ఆమేన్.